హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. జగన్ పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి భయపడుతున్నారా? పవన్ కళ్యాణ్ అసలు విమర్శించలేకపోతున్నారా? ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే జగన్ ఈరోజు పిఠాపురానికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఆయన భారీ మెజారిటీతో గెలిపించుకున్న పిఠాపురానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే తెలిసిందే, పిఠాపురంలో కొద్ది రోజుల క్రితం వరదలు వచ్చాయి. ఏలేరు కాలువ ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్ ఒక్కసారిగా ఫ్లో ఎక్కువైపోవడంతో ఆ వరదల వల్ల మొత్తం కొన్ని గ్రామాలు అయితే మునిగిపోవడం జరిగింది. సో ఈ ముంపు గ్రామాలని సందర్శించడానికి ఓదార్పు యాత్రగా వచ్చాడు. సో ఇంతవరకు బాగానే ఉంది. అయితే వచ్చిన తర్వాత మొత్తం ప్రజల్ని చూడడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. తర్వాత ప్రెస్ మీట్లో ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేశారు. అయితే చాలా రోజుల తర్వాత జగన్ కొద్దిగా మంచి విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇన్ని రోజులు ఏదేదో మాట్లాడుతూ వచ్చారు, ఆయన విమర్శలు కూడా కొద్దిగా చిరాకు పుట్టించాయి. కానీ ఇప్పుడు మాత్రం చాలా మంచి విమర్శలు, ప్రభుత్వం తప్పులను మాత్రమే ఎత్తి చూపుతూ విమర్శలు చేశారు. అది బాగుంది. అయితే చంద్రబాబు గారిని గట్టిగా విమర్శించారు, కానీ పవన్ కళ్యాణ్ మీద కనీసం నోరు కూడా మెదపలేకపోయారు. ఏదో ఒక చిన్న విమర్శ చేశారు, అది కూడా మాట్లాడదాం. ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అయ్యారు? జగన్ సడన్గా ఎందుకు మారిపోయారు? ఇది ఇప్పుడున్న క్వశ్చన్. రాజకీయాల్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చాక జగన్ మీద చేసిన విమర్శలు ఏ నాయకుడు చేయలేదు. చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ విమర్శించినంతగా జగన్ విమర్శించలేదు. ఆ స్థాయిలో ఆయన ప్రభుత్వాన్ని కానీ జగన్ని కానీ కార్నర్ చేయడానికి పవన్ కళ్యాణ్ శాయశక్తిలో ప్రయత్నించాడు, సక్సెస్ అయ్యాడు కూడా. అయితే పవన్ కళ్యాణ్కి జగన్కి ఒక విధమైన వ్యక్తిగత వైరంలాగా తయారైపోయింది. ఆ చిలికి అది ఎంత దూరం వెళ్ళిందంటే పవన్ కళ్యాణ్కి ఆయన ఏదైతే వ్యక్తిగత విషయాలు ఆయన మ్యారేజ్ ఉందో దానికి సంబంధించి జగన్ కొన్ని పనికిమాలిన విమర్శలు కూడా చేశారు. ఆ పార్టీ నేతలు వీళ్ళంతా కూడా, అంటే ఆయన పెళ్లి చేసుకున్న మహిళల గౌరవాన్ని కూడా భంగం కలిగించేంత విమర్శలు. ఈ విమర్శ కేవలం ఈయన ఒక్కడికే కాదు, వాళ్ళకు కూడా తగులుతుందని వాళ్ళు ఆలోచించలేదు. అంత దారుణమైన విమర్శలు చేసిన తర్వాత మొత్తానికి రాజకీయంగా ఏ విమర్శ పవన్ కళ్యాణ్కి అయితే ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసేలాగా జరగలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక అవినీతి పరుడనో లేకపోతే మరొకటనో చేయడానికి స్కోప్ లేకుండా పోయింది. ప్యాకేజీ స్టారు డబ్బులకే ఈయన విధంగా చేశారని అన్నారు, కానీ అది ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదైనా విపత్తులు వస్తే కోట్ల రూపాయలు విరాళాలు ఇవ్వడం అనేది అందరికీ కనిపిస్తూనే ఉంది. కాబట్టి ఆయన డబ్బుల విషయంలో ఏ విధంగా ఉంటాడని అందరికీ తెలిసిందే. ఇది నమ్మకుండా పోయింది. మొత్తానికి జగన్కి పవన్ కళ్యాణ్ ఏ యాంగిల్లో విమర్శించాలనేది గత హయాంలో అర్థం కాలేదు. చివరికి ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న యాక్టివిటీస్ ఇవన్నీ గమనిస్తూ వచ్చిన జగన్ చంద్రబాబు గారిని విమర్శించడానికి ఆయనకి అనేక కోణాలు దొరుకుతున్నాయి, కానీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ విమర్శించడానికి ఒక సరైన కోణం దొరకడం లేదు. పోనీ గతంలో లాగా పర్సనల్గా విమర్శిద్దామా అంటే అది ఆల్రెడీ బెడిసి కొట్టింది, మనకు ఆల్రెడీ ప్రజల నుంచి ఒక విధమైన వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇప్పుడు ఇటువంటి వ్యక్తిగత విమర్శ సరైనది కాదు అని జగన్ రియలైజ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే లేకపోతే మళ్ళీ ఇక్కడ కూడా ఏదో అనేసేయచ్చు, కానీ ఆ విధంగా అనలేదు. తన సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి ఎంతో కొంత ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఆయన ట్రిక్స్ ఉపయోగించవచ్చు, కానీ అటువంటి ప్రయత్నం చేయలేదు. సో ఇది ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ఇకపోతే ప్రభుత్వాన్ని విమర్శించిన విషయాలు మాత్రం చాలా బాగున్నాయి. నా అక్కచెల్లెమ్మలకు దాదాపు 15,000 ఇస్తాను, 20,000 ఇస్తానని వాగ్దానాలు చేశాడు, కానీ చంద్రబాబు గారు ఏమాత్రం అవి నిరూపించుకోలేకపోయారు, వాటిని చూపించలేకపోయారు అన్నాడు. పిల్లలకి అమ్మకు వందనం అని చెప్పేసి తల్లికి వందనం అని చెప్పి 15,000 ఇస్తా అన్నారు, దాంట్లో కూడా అనేక మెలికలు పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టారు అన్నట్టుగా ఆ విమర్శ చేశారు. దాంతోపాటు నిరుద్యోగ భృతి సంవత్సరానికి 36,000 రూపాయల దాకా వచ్చేలా చేస్తామన్నారు. ఇక్కడ నిరుద్యోగులను కూడా మోసం చేశారు. సో ఇది కూడా సరైన విమర్శే. అసలు నిరుద్యోగ భృతి ఎవరు అడిగారు? ఉద్యోగాలు ఇవ్వండి మొర్రో అంటుంటే నిరుద్యోగ భృతి అన్నారు. పోనీ అదన్నా ఇస్తారంటే గుడ్డిలో మెల్లలాగా అది కూడా లేదు. ఇది మరీ చీటింగ్ అనమాట. ఆ గతంలో కూడా ఇంతే చేశారు చంద్రబాబు గారు. గత ప్రభుత్వ హయాంలో కూడా నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పారు. 2014లో బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, జాబులు అయితే రాలేదు. కనీసం నిరుద్యోగ భృతి వస్తుంది అనుకుంటే అది కూడా 4 సంవత్సరాలు ఆపిన తర్వాత 4.5 ఏళ్ళకి చివరి 6 నెలల్లో నిరుద్యోగ భృతి ఇచ్చారు. ప్రజలు అది నిరుద్యోగులు ఎంత హర్ట్ అయ్యారంటే అసలు వాళ్ళు ఏమన్నా భిక్షగాళ్ళ లేకపోతే మరొకట, మరి ఇంత చీటింగా? బాగా చదువుకొని జ్ఞానవంతులయ్యి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ మాత్రం చీటింగ్లు కనిపెట్టలేరా? సో వాళ్ళు దెబ్బ కొట్టారు. అప్పుడు చంద్రబాబు గారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆశపడ్డారు, చంద్రబాబు వస్తే డెవలప్ అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి, మేము బెంగళూరులకో పూనాలకో లేకపోతే మరో చోటుకి పారిపోయే పరిస్థితి ఉండదు, హైదరాబాద్కో వచ్చి ఉద్యోగాలు ఎత్తుకునే పరిస్థితి ఉండదు, స్కూల్ టీచర్ల లాంటి జాబులకు కూడా హైదరాబాద్ రావాల్సి వస్తుంది, చివరికి హోటల్లో పనిచేయడానికి కూడా హైదరాబాద్ రావాల్సి వస్తుంది. ఇదన్నమాట పరిస్థితి. ఈ పరిస్థితి లేకుండా చూస్తాడు అని చెప్పేసి చంద్రబాబు గారిని గెలిపించుకున్నారు. కానీ ఇక్కడ కూడా సరే ఏదో ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు, కానీ నిరుద్యోగ భృతిలో మాత్రం హ్యాండ్ అయితే ఇచ్చాడు. సో ఆ విమర్శ కూడా కరెక్టే. సో దీంతోపాటు ఇంకా అనేక విమర్శలు దీంట్లో యాడ్ అయ్యి ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి వచ్చేసి 2,000 కోట్ల బకాయిలు అలాగే ఉంచారు అన్నారు. ఇది మాత్రం కాస్త ప్రమాదకరమైంది. ఆరోగ్యశ్రీకి నిజానికి ఇప్పటికి కూడా బకాయిలు చెల్లించలేదు. అయితే 2,000 కోట్లు వీళ్ళ హయాంలో అయిన బకాయిలు కాదు.
గత ప్రభుత్వ హయాంలో అయిన బకాయిలు. గత ప్రభుత్వ హయాంలో జగన్ సరిగా చెల్లించకుండా ఉంటే ఆరోగ్యశ్రీ యాక్టివిటీస్ కూడా కుంటుపడిన తర్వాత తిరిగి చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చి మేము ఆ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి మళ్ళీ అవి ముందుకు కదిలించడానికి ఏదో చర్య తీసుకున్నారు. దాన్ని ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ బకాయిలు గత ప్రభుత్వంలో జగన్ చెల్లించకపోవడం ఒక తప్పు అయితే, ఇప్పుడు వాటికి ఎంతో కొంత చెల్లింపులు చేసి ముందుకు తీసుకెళ్ళకపోవడం ఈ ప్రభుత్వం తప్పు. అయితే 3 నెలల్లోనే 100 కోట్ల బకాయిలు చెల్లించడం అంటే అయ్యే పని కూడా కాదు. ఎందుకంటే చేయాల్సినవి చాలానే ఉన్నాయి. పోనీ ఆ విధంగా ఆపుతారంటే అది కూడా డేంజరే. దాదాపు లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఏదైతే ట్రీట్మెంట్ ఉందో అది అందుతుంది. ఆ సేవలు డ్యామేజ్ అయితే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. సో కాబట్టి దీని విషయంలో ఎంతో కొంత చొరవ తీసుకొని ముందుకు వెళ్ళడం అవసరం చంద్రబాబు గారికి. కానీ జగన్ గారి విమర్శలు అయితే ఈ విషయంలో చాలా న్యాయంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మరి ఏం స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది, చూడాలి. సో ఇదొక యాంగిల్ అయితే, మరొక విషయం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడంలో కొద్దిగా జగన్ ఫెయిల్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ గారిని ఒకే మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన డ్రామా ఆర్టిస్టు అంతే, అంతకుమించి మరేమీ లేదు, ఆయనకి యాక్టింగ్ చేయడం రావట్లేదు, సినిమాల్లో యాక్టింగ్ చేసినట్టుగా బయట యాక్టింగ్ చేయడం రావట్లేదు, దొరికిపోతున్నాడు అన్నట్టుగా వ్యాఖ్యానించాడు. కానీ గమనించి చూస్తే రాజకీయాల్లో అసలు యాక్టింగ్ చేయాల్సిన పనే ఉంది. ఆయన దొరికిపోతున్నాడంటే ఆయన నిజాయితీగా ఉన్నాడని. సో ఇక్కడ ఆయన విమర్శించడానికి ఏ యాంగిల్ దొరక్క ఇటువంటి తీసినట్టుగా ఉంది. అంటే పిఠాపురం ప్రజలు వల్ల ఏమైనా భయపడ్డా, లేకపోతే పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఇప్పటికిప్పుడే విమర్శిస్తే ఏమైనా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని భయపడ్డా? ఎందుకంటే వరదల విషయంలో చాలా వరకు ఫెయిల్యూరే. ఈ వరదల్లో మీరు వచ్చి ఎందుకు సహాయక చర్యలు చేపట్టలేదు అని చెప్పేసి జగన్ అంటున్నారు. కానీ జగన్ వైపు నుంచి కూడా ఎవరు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు, ఎవరు వచ్చి అందులో పాల్గొన్నారు, ఏ నాయకులు ఉన్నారు? సో ఈ ప్రశ్న కూడా ప్రభుత్వం నుంచి వస్తుంది, ఆల్రెడీ అంటూ ఉన్నారు. సో ఇందులో ఇద్దరే, ఎవరిని తప్పుపట్టేది లేదు, ఎవరిని మెచ్చుకునేది లేదు, ఇద్దరు ఒకే పద్ధతిలో వెళ్ళారు. సో ఈ పర్యటనని ప్రభుత్వం నుంచి నాదెండ్ల మనోహర్ గారు అయితే విమర్శించారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ గారు, జగన్ గారు ఇది కేవలం షో ఫోటో పర్యటన మాత్రమే, ఆయన ఫోటోలకు ఫోజులు వేయడానికే వచ్చారు అని చెప్పి విమర్శించాడు. అందులో ఆయన పేపర్స్ పట్టుకొని ఉంటాడు కదా, ఆయన స్పీచ్లన్నీ కూడా పేపర్ల మీద ఉంటాయి, ఆయన మాట్లాడాల్సిన ఇష్యూస్. మరి ఆయనకి ఎందుకు గుర్తుండవేమో కానీ మొత్తానికి ఒక పేపర్ అయితే మెయింటైన్ చేస్తూ వస్తుంటాడు. సో ఇట్లా పేపర్లు పట్టుకొని పెద్ద మేధావిలాగా కటింగ్ ఇవ్వడం తప్ప ఈయన షో చేయడానికి తప్ప దేనికి పనికిరాడు అన్నట్టుగా నాదెండ్ల మనోహర్ గారు విమర్శలు చేశారు. దాంతోపాటు అసలు వైసీపీ నాయకులు వరద బాధితులకు సహాయం అందించడంలో ఎక్కడ పాల్గొన్నారు, ఏదైతే విజయవాడ వరదలు ఉన్నాయో అందులో కూడా ఈ వైసీపీ నాయకులు పాల్గొనలేదు సరిగా అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు విమర్శలు. ఇవి కూడా న్యాయమైనవే. సో ఇద్దరి వైపు కూడా సరైన తప్పులు ఉన్నాయి. ప్రజలకు ఏంటంటే ఈ విమర్శలు ప్రతి విమర్శల వల్ల ఎవరి పని ఏంటి అనేది ఇంకాస్త క్లారిటీగా అర్థమవుతుంది.